అది తర్వాత అంతవరకు రాలేదు. ముందు ఏదైతే ఉందో తీసుకున్న తర్వాత వాళ్ళ అభిప్రాయమే కానీ ప్రజాభిప్రాయం కానీ మీలాంటి మిత్రులు శిరోభిలాషులు పాత్రికేయ సోదరులు ఉన్న మిత్రులు ఉన్నారు. మీరు ఏంటంటే ప్రజలతో ఎక్కువ సంబంధాలు కలిగి ఉంటారు. ఇప్పుడు నాకు ప్రజా సమస్యల పట్ల స్పందించడం పోరాటం చేయటము నేను మొదటికి కూడా బాధ్యత అనుకుంటాను. ఏ రాజకీయ పార్టీ అనేటువంటి ఒక ప్రధాన నేను ప్రజా సమస్యలు స్పందించడం, ప్రజలకు ఏ విధంగా నేను న్యాయం చేయగలుగుతాను. నేను అధికార పార్టీ నుండి కూడా ప్రజాపక్షం నిలబడి పోరాటం చేసింది. అధికార పార్టీలో ఉండి కూడా అండ్ ఫర్ యువర్ రిమెంబరెన్స్ ఐ టెల్ వన్ ఇన్స్టెన్స్, ఫర్ యువర్ రిమెంబరెన్స్ రాష్ట్రంలో ఎవరు ఇట్లా చేసిన నాకు తెలియదు కానీ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉండగానే మినిస్టర్ ఫర్ ఆల్ ఇండియా అదే వారు ఏదైతే మొత్తం దేశంలో ₹1,00,000 వరకు రుణమాఫీ చేసింది. ప్రత్యేకించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజశేఖర్ గారు సకాలంలో అప్పు చెల్లించిన వారికి 5,000 ప్రోత్సాహం ఇచ్చింది. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఇవ్వడం జరగలేదు. అప్పుడు సందీప్ కౌర్ సుల్తానియా వాజ్ ది కలెక్టర్. సందీప్ కౌర్ సుల్తాన్ ఇక్కడే గ్రౌండ్ లో పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి దాదాపు 4,000-5,000 మందికి ఆ చెక్లో పంపిణీ చేశారు. నేను పంపిణీ చేసేప్పుడు అడిగి నేను మన చెక్లు ఇస్తూ మేము ఆన్లైన్ చేస్తామని చెప్పాను. నో ఇట్స్ గవర్నమెంట్ చెక్, హౌ కెన్ ఇట్ బి డిసానర్ అంటే ఆనర్ అవుతుంది సార్ చెప్పి నేను కూడా టీంలే అడిగాను. ఏమైనా గవర్నమెంట్ చెక్ ఆనర్ అవుతుందని చెప్పని భావిస్తాను. చెక్లు ఇచ్చిన పక్కనే యూనియన్ బ్యాంక్, పక్కన యూనియన్ బ్యాంక్ ఈ మూరపల్లి కొన్ని గ్రామాల తాటిపల్లి దగ్గర గ్రామాలన్నీ 9 చెక్లు పడుతుంది బ్యాంక్ కింద కూర్చున్నా. నేను బీయింగ్ ఎన్ ఆర్ఎండ్బి మినిస్టర్, బీయింగ్ ఎన్ ఆర్ఎండ్బి మినిస్టర్ అంటే అంతా కావచ్చు ఇదేంటో మాట్లాడతామని చెప్పాను. సమ్ టైమ్ ఏది ఇచ్చిందో నాకు చూస్తే నేను దేని గురించి